ఇది ఎన్ని ఆశలు ఆశయాలతోటి ఒకటి తెలంగాణ తెచ్చుకున్నాం. ఓకే, రెండోది ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంత వరస్ట్ ఉన్నాయో మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. ఓకే, సో రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ కడుతుంటేనే కూలుతున్నాయి అవి. ఓకే, సో అది కట్టేదే తక్కువ, సో ఆ కట్టిన కొన్ని కూడా కూలుతున్నాయి, అది పూర్తయ్యే లోపలనే. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరస్ట్. ఓకే, ఇంకా ఆ ఉద్దేశంతో మనము ఇక బీఆర్ఎస్ అయితే ఇక ఎంత దోపిడీ చేయాలనో మనకి లెక్కకు మించి వాళ్ళు దోపిడీ చేసిండ్రు, అవునా కదా? సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఏమంటారు దోపిడీ పార్టీలు. సో కాబట్టి అది వద్దని కాంగ్రెస్ని తెచ్చుకున్నాం తెలంగాణలో, అవునా కదా? సో ఇప్పటి వరకు చెప్పండి, ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 అంటే డిసెంబర్ నుంచి 23, 24, 25, సో 2.5 years అయింది. సో ఈ 2.5 yearsలో చెప్పండి ఇంకా ఎంత, లాస్ట్ 6 months to 1 year అయితే ఎన్నికలు గోల డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇంకా మనకి హార్డ్లీ ఎంత ఉంది, ఈ 2.5 పోతే ఇంకా 1.5 ఉంది. ఓకే, సో ఈ 1.5 yearsలో ఈ 2.5 yearsలో ఏం సాధించినాం, ఈ 1.5 yearలో ఇంకేం సాధించే అవకాశం ఉంది. సో ఇది ఒక కొలమానమా, అవునా కదా? ఈ 2.5 yearsలో ఏం సాధించినాం. ఒక హైడ్రా అనేది ఏదైతే కబ్జాలు నిలువరించి మళ్ళీ ఎవరు ఆ చెరువులను కబ్జా పెట్టకుండా ఆ చెరువులని సుందరీకరణ చేస్తూ అక్కడ ఏమంటారు పార్కులు, అట్లా ఏమంటారు వాక్వేస్, అట్లా కొంచెం ఏమంటారు అట్లీస్ట్ పోయేది ఓంగా కబ్జాలు పెట్టంగా మిగిలిన దాన్ని కాపాడుకునే ప్రయత్నం కొంతవరకు హైడ్రా చేస్తున్నది. సో దాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ అది కూడా ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్లో పెట్టినప్పుడు జిల్లాలలో కూడా ఈ యొక్క పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు భూములు కబ్జా పెట్టిర్రు. అక్కడ కూడా సుందరీకరణ చేయాలి. మరి అక్కడ ఎందుకు ఇక వరంగల్ ఒకటి అట్లాంటిది హైడ్రా లాంటిది ఎందుకు పెడతలేరు, సో కరీంనగర్లో ఎందుకు పెడతలేరు, మహబూబ్ నగర్లో ఎందుకు పెడతలేరు, నల్గొండలో ఎందుకు పెడతలేరు అనేది ఆలోచించాల్సిన విషయం. సో అట్లా ఏ విషయంలోనైనా సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెడుతున్నారా చెప్పండి దయచేసి. అక్కడ ఇది తమిళనాడులో విజయ్ వచ్చిండు, ఎందుకు వచ్చిండు? గిట్లనే లెక్కలేని హామీలు అంటే ఉచితాలకి ప్రజల్ని అలవాటు చేస్తున్నారు. ఎక్కడి నుంచి తెస్తావు? అది రేవంత్ రెడ్డి అయినా, ఇప్పుడు కవిత చెప్తున్నదైనా, లేకపోతే విజయ్ అయినా, వేర్ ఇస్ ద మనీ? ఈ ఒకరు కట్టిన ట్యాక్స్, కష్టపడి కట్టిన ట్యాక్సులను తీసుకొని పంచుతావు. ఎన్ని రోజులు పంచుతావు? తర్వాత నువ్వు వాళ్ళకి పంచడానికి పైసలు ఎక్కడి? వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కునే స్థాయికి వాళ్ళని ఎందుకు తీసుకురావు? నువ్వు ఇస్తేనే బతికే స్థాయిలో వాళ్ళు ఎందుకు ఉండాలి? సో ఈ డబ్బులని ఎన్ని సమస్యలు ఉన్నాయి డే టు డే. ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి సేఫ్గా వస్తామా లేదో అనే పరిస్థితి ఎందుకుంది మన దేశంలో, వేరే దేశాల్లో ఎందుకు లేదు? అంటే నీ రోడ్స్ చక్కగా లేవు, అవునా కదా? ఇరుకు రోడ్లు ఉన్నాయి, ఏది రెండు ఆల్మోస్ట్ ఆనుకొని గుద్దుకునే పరిస్థితి ఉంది ఆపోజిట్ వెహికల్ తోటి. ఎవడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేడు. మరి ఈ రోడ్లను ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత లేదా? ఈ పంచి పెట్టే బదులు ఈ రోడ్లను ఇంప్రూవ్ చేయడానికి కేటాయించవచ్చు కదా ఈ డబ్బులని. ఎన్ని రకాల కాలుష్యాలు అవుతున్నాయి, ధ్వని కాలుష్యము, వాయు కాలుష్యము, తర్వాత ఈ యొక్క వాటర్ పొల్యూషన్, నీరు కాలుష్యము, అన్ని కాలుష్యమే. లాస్ట్ ఫుడ్ కూడా కాలుష్యమే. ఈ కాలుష్యాన్ని నివారించడానికి నువ్వు తీసుకుంటున్న చర్యలేంది ఒక్కటి చెప్పండి. కాదు, ఓపెన్ నాలా సిస్టమ్ ఎందుకు ఉంటుంది? అన్ని అభివృద్ధి అయిన ఏ దేశంలో అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నప్పుడు, మన ఒక సింధు నాగరికతల్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు అని మనం గొప్పగా చరిత్రను చెప్పినప్పుడు నువ్వెందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని ఎందుకు చేస్తలేవు? వై వి నీడ్ ఒక మనకేమంటారు ఇంటర్నెట్ రావడానికి ఫైబర్ కేబుల్ వేసుకునే అటువంటి పైపులు వేసుకున్నప్పుడు అట్లాంటిది ఇంకోటి అండర్ గ్రౌండ్ పైప్ వేస్తే అయిపోయింది కదా. అద్దా వినప్పుడు దాని పక్కకి ఇది కూడా తవ్వుతే అయిపోయింది కదా. సో ఎందుకు వేస్తలేవు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయడానికి నీకేం నొప్పి అవుతుంది? ఎండాకాలం వచ్చింది, ఎక్కడి నుంచో నీళ్లు పోయిన వాటిని ఎత్తిపోస్తా అంటున్నావు కానీ ఎందుకు ఉన్న చెరువులకి ఫుల్ కెపాసిటీ ఎందుకు పూడికదియలేదు? ఉన్న ప్రాజెక్టులకు ఎందుకు పూడికదియలేదు? అది ఈజీ కదా. నువ్వు కొత్త దవ్వి ఎత్తుకొచ్చే బదులు కొత్త చెరువులు ఎందుకు తవ్వలేదు? ఇట్లా ఇవాళ ఏమంటారు డంప్ యార్డ్స్ ఓపెన్ ఎందుకు ఉంటాయి? ఓపెన్ ఎందుకు గాల పెడుతున్నావు?
చైనాలో ఇంకో దేశంలో ఇన్సినరేటర్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా కరెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా. డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సపరేట్ చేసినప్పుడు ఆ వెట్ వేస్ట్ ద్వారా మనము బయోగ్యాస్ ప్రొడక్షన్ చేయగలుగుతాం, మీథేన్. ఓకే, మన వంట గ్యాస్. ఓకే, సో అదే డ్రై అయితే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలుగుతాం. మరి వీటిని ఏర్పాటు చేయొచ్చు కదా ప్రతి యొక్క జిల్లా కేంద్రంలో. కానీ ఇట్లా ఎన్ని రంగాల్లో మనం ఎన్నెన్నో చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏం చేయాలి? ఈ డబ్బులని వాటి కోసం వినియోగించాలి. నువ్వేం చేస్తున్నావు? పాపం ఒక వ్యాపారో, ఒక వర్తకుడో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేకపోతే ఒక డే టు డే కార్మికుడో, వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక 4 వస్తువులు కొనుక్కుంటే ఆ వస్తువుల మీద కట్టే ట్యాక్సుల్ని, పెట్రోల్ వేయించుకుంటే దాని మీద కట్టే ట్యాక్స్ని తీసుకుపోయి నువ్వు పంచి పెడితే ఎవరి బతుకులు మారుతున్నాయి? మళ్ళీ ఇదే ఈ పిచ్చిన కొడుకుల యొక్క బిడ్డల కొడుకులనే వేరే దేశాలకు పంపిస్తారు మంచిగున్నాయని. మన ఆ దేశంలో అవలంబిస్తున్న మంచి విధానాలను ఎందుకు మన దేశంలో చేయకూడదు? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులను కూర్చుండబెట్టి మేపాలే? ప్రైవేట్లో ఎంత పని చేయించుకుంటే ఎంత జీతం ఇస్తున్నాడు? ప్రభుత్వంలో అంతమందిని కూర్చుండబెట్టి ఎందుకు మేపాలే? వాడు ఏం పని చేస్తున్నాడు?